హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను ఒక స్వీట్ చేస్తున్నానండి, రవ్వ కేసరి. మీ అందరికీ ఇష్టమైన స్వీటే. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనం చాలా ఈజీగా అయిపోతుందండి. వితిన్ 5 minutes ఆర్ 10 minutesలో అయిపోతుంది. ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి. సో ఆ రెసిపీకి కావాల్సిన చూద్దాం ఇప్పుడు. 1 కప్ బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా అది. అండ్ 1 కప్ షుగర్ అండి, నెయ్యి, క్యాష్యూస్, ఇలాచీ, వాటర్, ఫుడ్ కలర్ అండి, రెడ్ కలర్ తీసుకున్నాను నేను. అండ్ కిస్మిస్. సో స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి, ఒక బాండి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, క్యాష్యూస్ అండ్ కిస్మిస్, వాటిని ఫ్రై చేసేసుకుందాం. సేమ్ మొన్న సేమియా కేసరి ఎలా చేశానో సేమ్ అదే ప్రాసెస్ అండి. అందులో సేమియా ఉంటుంది, ఇదేమో బొంబాయి రవ్వ. 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి నేను. సో హీట్ అవ్వగానే క్యాష్యూ అండ్ కిస్మిస్ వేసుకుందాం. ఫ్రై అవ్వగానే అది ఒక బౌల్లో తీసుకొని మనం రవ్వ ఉంది కదండి 1 కప్పు, ఆ రవ్వ వేసుకున్నాం. అదే బండిలో ఫ్రై చేసుకోవాలండి మనం. అది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి జీడిపప్పు అనేవి. సో దీన్ని బౌల్లో తీసేసుకున్నానండి. నెక్స్ట్ బొంబాయి రవ్వ. ఇందాక మనం 2 spoons ఆఫ్ నెయ్యి వేసుకున్నాం కదండి, అదే నెయ్యి సరిపోతుంది మనకి. ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం వద్దు. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, నెయ్యి వేసాం కదా, చాలా బాగుంటుంది స్మెల్ అనేది. సో నెక్స్ట్ స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి నేను. ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేలోపు మనకి బొంబాయి రవ్వ అనేది కూడా ఫ్రై అయిపోతుందండి. సో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఒక 5 minutes రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలండి మనం. ఆల్మోస్ట్ వాటర్ అనేది బాయిల్ అయిపోవచ్చినాయండి మనకి. రవ్వ కూడా కలర్ చేంజ్ అయిందండి. ఒక 5 minutes మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, రవ్వ అనేది ఫ్రై అయిపోతుంది మనకి. సిమ్లో పెట్టుకొని మనం వాటర్ ఉన్నాయి కదండి మెల్లిగా యాడ్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. బబుల్స్ లేకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు లేకుండా. మనకు బొంబాయి రవ్వ కాబట్టి వెంటనే ఉడికిపోతుందండి, వాటర్ కూడా హీట్ అయ్యి ఉన్నాయి కాబట్టి. సో వెంటనే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు వాటర్ చాలలేదు అనుకుంటే కొంచెం వేడి వాటర్ పోసుకుంటే మళ్ళీ సరిపోతుందండి కొంచెంగా. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందండి రవ్వ. సో నెక్స్ట్ 1 కప్పు షుగర్ అన్నాను కదండి, అది యాడ్ చేసుకోవచ్చు మనం. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు.
షుగర్ మెల్ట్ అయ్యాక ఫుడ్ కలర్ ఉంది కదండి, అది కొంచెం పించ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ మీ ఇష్టం అండి, మీ ఆప్షను. కలర్ అనేది కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు, అవైలబుల్గా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి, పించ్. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు లేకుండా. కొంచెం ఒక 5 minutes టైం పట్టినా మనకి మెల్లిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాచీ అనేది నేను ఒక 5 pieces తీసుకున్నానండి, అవి పొడి చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన టేస్ట్ని బట్టి ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్. నెక్స్ట్ నట్స్ ఉన్నాయి కదండి, కిస్మిస్ అండ్ జీడిపప్పు, నేను అవి యాడ్ చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి కలుపుకుంటే అయిపోయినట్టే, మనకి ఉండలు లేకుండా కలుపుకున్నామండి. చూడండి, కనిపిస్తుంది కదా. లాస్ట్కి వచ్చి ఒక 1 spoon నెయ్యి యాడ్ చేసుకున్నానండి, ఇంకొంచెం టేస్ట్ ఉండడానికి. 1 cup ఆఫ్ బొంబాయి రవ్వకి 1 cup షుగర్ తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఓకే, ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి ఇలా. నెక్స్ట్ గార్నిష్ చేసుకుందాము. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా గార్నిష్ చేసుకున్నానండి కిస్మిస్ అండ్ జీడిపప్పుతో. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి ఇలాంటి రవ్వ కేసరి అనేవి మనకి గుళ్ళల్లో ఎక్కువ ప్రసాదం లాగా పెడతా ఉంటారు కదండి, సేమ్ అదే లాగా ఉంటుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.